హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా జరిగిన గొడవ గురించి అదే 'మంచు ఫ్యామిలీలో' జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిందే కదా! సో, అది చాలా పెద్ద ఇష్యూగా మారిపోయిందనమాట. ఒక న్యూస్ రిపోర్టర్‌పై గూడా మన 'మోహన్ బాబు' గారైతే చేయి చేసుకోవడం గూడా జరిగింది. సో, అంతా ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతుంది అన్న టైంలోనైతే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ అయితే మొదలైందనమాట. మళ్ళీ ఇంకో ఇష్యూ. అది ఏంటి అంటే తిరుపతిలోని 'మోహన్ బాబు' గారి యూనివర్సిటీ ఒకటుంది. సో, అక్కడికి మనోజ్ గారు వెళ్లి గొడవ చేసినట్టు తెలుస్తుందనమాట. అప్పటికే పోలీసులు శాంతి భద్రతల కారణంగా నోటీసులు గూడా ఇచ్చారనమాట. సో, మన విష్ణు గారు అదే మంచు మనోజ్ గారు ఏం చెప్తున్నారంటే, నేను మా తాతయ్య అదే మా తాత అదే విధంగా నానమ్మల్ని చూడ్డానికొచ్చారు, సమాధులు చూడ్డానికొచ్చాను అనే విధంగా అయితే మాట్లాడారు. సో, ఇదే ఇలా ఉండగా ఒకరిపై ఒకరు కేసులు పెడుతుండగా ఇక్కడ మన విష్ణు గారైతే ఒక ట్వీట్ అయితే చేశారనమాట. అది ఏ విధంగా అంటే, వాళ్ళు నాన్నగారు నటించిన 'రౌడీ' మూవీ నుంచయితే సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో మొరగడానికి చాలా తేడా ఉంది. ఇది వచ్చే జన్మలోన తెలుసుకుంటావని చిన్న ఆశ అనే విధంగా అయితే ట్వీట్ చేశారనమాట. సో, ఇది చాలా హాట్ టాపిక్‌గా మారిందనమాట. అంటే తర్వాత ఏ విధంగా కవర్ చేశాడంటే, మా నాన్నగారి సినిమా కెరియర్ మొదలుపెట్టి దాదాపు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ డైలాగ్ పెట్టాననమాట. నాకు ఈ డైలాగ్ అంటే చాలా ఫేవరెట్. ఈ డైలాగ్‌తోనైతే నాకు చాలా గట్టిగా చాలా గట్టిగా ఈ డైలాగ్‌నైతే నేను ఇష్టపడతాను అనే విధంగా అయితే మాట్లాడారు. సో, ఇప్పుడు దీని పైనైతే చాలా ఇదిగా వైరల్ అవుతుందనమాట ఈ న్యూస్ అయితే. అంటే ఇప్పటికిప్పుడే ఒకరిపై ఒకరు ఆల్రెడీ దాడి చేసుకునేంత వరకు వచ్చింది. ఈ ఏజ్ ఎప్పటికి అవుతుందో తెలీదు. ఈ ఇష్యూ గురించి తెలుసు కదా అందరికి. అంటే ఇప్పుడు 'మోహన్ బాబు' గారి ఆస్తిలోని సగ భాగాన్ని 'మనోజ్' గారికి ఇవ్వాలి అనే విధంగా అయితే అతను పోరాడుతున్నాడనమాట. నేను సంపాదించుకున్నది అతనికి ఎందుకివ్వాలి అనే విధంగా అయితే వాళ్ళ తాత అదే విధంగా వాళ్ళ నాన్నమ్మ నాకేమి ఇవ్వలేదు కదా! నేను నా నా సంపాదన అయితే నేను తీసుకున్నాను అనే విధంగా అయితే ఈయన మాట్లాడుతున్నాడు. నేను నా కాళ్ళ మీద నిలబడి నేను సినిమాలు చేసుకుంటూ ఒక్కొక్కటి రూపాయి సంపాదించుకొని కట్టుకున్నది ఈ ఆస్తి మొత్తాన్ని అలా ఎలా ఇచ్చేస్తున్నావు అతనికి అనే విధంగా అయితే మన 'మోహన్ బాబు' గారైతే మాట్లాడుతున్నారనమాట. ఇప్పుడు చూసారు కదా! ఒకరిపై ఒకరు ఏ విధంగా విరుచుకుపడుతున్నారో. అంటే దానికి తోడు మన 'మనోజ్' గారైతే వాళ్ళు ఫస్ట్ భార్యని వదిలేసి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రేమించిన అమ్మాయిని. సో, ఇదైతే ఇంకా ఎప్పటికి ముగుస్తుందో తెలియట్లేదు. దాదాపు చూసుకున్నట్లయితే ఇందులో ఎవరిది తప్పు కూడా మనకు క్లారిటీగా అయితే అర్థం కావట్లేదన్నమాట. ఇదైతే చాలా చాలా దూరం వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.